కొద్దిసేపటి క్రితం స్పీకర్ గడ్డం ప్రసాద్ తీసుకున్న నిర్ణయం తర్వాత ఇటు తెలంగాణ రాజకీయాల్లో ఏం జరగబోతోంది అనే అంశానికి సంబంధించి చర్చ జోరందుకున్న క్రమం. సో ఈ నేపథ్యంలోనే కడియం ఖతర్నాక్ స్టేట్మెంట్ని రిలీజ్ చేశారు. ఇటు కడియం శ్రీహరి రాజీనామా చేశారా? కడియం శ్రీహరి ఇటు కాంగ్రెస్లోకి వెళ్ళబోతున్నారా? ఇటువంటి చర్చ కదా. అఫ్కోర్స్ వెళ్ళారనే చర్చ అంశానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. అయితే దీని మీద ఆయన రాసిన లేఖ ప్రస్తుతం సంచలనంగా మారింది. కడియం ఖతర్నాక్ స్టేట్మెంట్కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నేను బీఆర్ఎస్లోనే ఉన్నా అంటున్నారు కడియం శ్రీహరి. కాంగ్రెస్లో చేరనే లేదంటున్నారు ఆయన. రాతపూర్వకంగా వివరణ ఇచ్చారు కడియం శ్రీహరి. కాంగ్రెస్లో చేరారన్న వ్యాఖ్యలపై కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ కాపీని మీరు చూడడం జరుగుతోంది ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ స్క్రీన్ మీద. మీరు చూడొచ్చు కిందన కడియం శ్రీహరి హస్తాక్షరి సిగ్నేచర్కి సంబంధించి. సో మరి కాసేపట్లో ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి కడియం శ్రీహరి రాసిన ఆ లేఖను ఒకసారి ఆ లెటర్ నేను మీకు చదివినిపించే ప్రయత్నం చేస్తున్నాం. బిట్వీన్ శ్రీ శ్రీ కేపీ వివేకానంద్, member of Legislative Assembly, Telangana petitioner, and Sri Kadiyam Srihari, son of late Sri Lakshmi Narasimha, aged 74 అంటూ చెప్తున్నాయి. కౌంటర్ అఫిడవిట్ ఆఫ్ ద రెస్పాండెంట్. Kadiyam Srihari, son of late Sri Lakshmi Narasaya, aged about 74 years, occupation member of లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటూ చెబుతున్న డీటెయిల్గా ఫస్ట్ పాయింట్లో మెన్షన్ చేస్తూ సెకండ్ పేరా మీరు చూస్తే ఐఎమ్ ద రెస్పాండెంట్ హియర్ ఇన్ అండ్ వెల్ అక్వైంటెడ్ with the facts of the case. I stated that I deny each and every allegation is made in the petition filed seeking the disqualification unless I specifically admitted any harassment made therein. Nothing shall be deemed to have been admitted. Adi first point. ఇక సెకండ్ పాయింట్ మీరు చూస్తే కనుక ఐ స్టేట్ దట్ ద అబౌట్ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఈజ్ ఫైల్డ్ టు డిక్లేర్ దట్ ఐ హ్యావ్ వాలంటరీలీ గివెన్ అప్ మై ప్రైమరీ మెంబర్షిప్ ఆఫ్ భారతీయ రాష్ట్ర సమితి అండ్ జాయిన్డ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఐ స్టేట్ దట్ దిస్ ఎలిగేషన్ ఈజ్ ఎ బ్లేటెంట్ లై యాజ్ ఐ హ్యావ్ నెవర్ గివెన్ అప్ మై ప్రైమరీ మెంబర్షిప్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ అండ్ నెవర్ టేకెన్ మై మెంబర్షిప్ with Indian National Congress nor expressed any intention to join the Indian National Congress. I state the instant petition is grounded in terms of paragraph 2 of 1 and 2 kuda and clarity icharu. So కొద్దిసేపటి క్రితం ఆయన ఈ లెటర్ని పంపించినట్టుగా తెలుస్తోంది. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఆ లెటర్ కాపీని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. కౌంటర్ అఫిడవిట్ని దాఖలు చేశారు కడియం శ్రీహరి. ఇటు పార్టీ ఫిరాయించారు అనే అంశానికి సంబంధించి జరుగుతున్న చర్చ నేపథ్యంలో కౌంటర్ అఫిడవిట్ని ఆయన ఇవ్వడం జరిగింది. కౌంటర్ అఫిడవిట్ని ఆయన దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. బట్ అంతకన్నా ముందు ఒకసారి మీకు తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, తర్జుమా చేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈ వస్తున్న వ్యాఖ్యలు లేకపోతే వస్తున్న వార్తలు కావచ్చు, లేకపోతే తాను పార్టీ మారని చెప్పి వస్తున్న కథనాలు కావచ్చు, ఆ విషయంలో ఆయన రియాక్ట్ అయ్యారు. ఇన్ఫ్యాక్ట్ కేపీ వివేకానందకు సంబంధించి వివేకానందకు అలాగే ఈయనకు మధ్య లీగల్ ఉంది కాబట్టి ఆ కౌంటర్లో ఆయన ఏమన్నారంటే కనుక ఐఎమ్ ద రెస్పాండెంట్ హియర్ ఇన్ అండ్ వెల్ అక్వైంటెడ్ విత్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్. నాకు ఈ కేసుకి సంబంధించి అవగాహన ఉంది, నాకు పరిజ్ఞానం ఉంది అని చెప్పుకొచ్చారు ఆయన. ఇంకేమంటున్నారు, తన మీద వస్తున్న ఆరోపణలను పూర్తిగా ఖండించడం జరుగుతోంది. డిస్క్వాలిఫికేషన్ సంబంధించి అంటే ఫైల్డ్ సీకింగ్ ద డిస్క్వాలిఫికేషన్ అన్లెస్ ఒకవేళ ఏమైనా హెరాస్మెంట్కి పాల్పడినా లేకపోతే ఇంకేమైనా పార్టీ నియమాలకి అతిక్రమిస్తే కనుక డిస్క్వాలిఫికేషన్ అనే పదం ఉపయోగించవచ్చు. బట్ నేను అటువంటి వాటికి ఏం పాల్పడలేదనేది ఆయన ఫస్ట్ పాయింట్లో మెన్షన్ చేశారు. ఇక రెండో పాయింట్లో ఆ పిటిషన్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఐ హ్యావ్ వాలంటరీలీ గివెన్ అప్ మై ప్రైమరీ మెంబర్షిప్ ఆఫ్ భారతీయ రాష్ట్ర సమితి అండ్ జాయిన్ అని చెప్పి ఇది మీరు చూడొచ్చు. ఐ స్టేటెడ్ దట్ అబౌట్ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఫైల్ టు డిక్లేర్ దట్ ఐ హ్యావ్ వాలంటరీలీ, నేను భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్కు తన మెంబర్షిప్కి స్వచ్ఛందంగా వదిలేసుకున్నాను, అలాగే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో జాయిన్ అయ్యాను అనే అంశం డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ గురించి రియాక్ట్ అవుతున్నాను చెప్పుకొచ్చారు. ఆయన ఏమంటున్నారంటే కనుక ఐ స్టేట్ దట్ దిస్ ఎలిగేషన్ ఈజ్ ఎ బ్లేటెంట్ లై అండ్ ఐ హ్యావ్ నెవర్ గివెన్ అప్ మై ప్రైమరీ మెంబర్షిప్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ అండ్ నెవర్ టేకెన్ మై మెంబర్షిప్ విత్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అంటే నా బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వాన్ని నేను వదులుకోలేదు, అలాగే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో నేను మెంబర్షిప్ తీసుకోలేదు
ఎండ్. ఇక్కడ ఇంకో పాయింట్ కంటిన్యూ చేస్తూ నార్ ఎక్స్ప్రెస్డ్ ఎనీ ఇంటెన్షన్ టు జాయిన్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అంటే నేను ఎక్కడా కూడా నేను ఎక్స్ప్రెస్ చేయలేదు, నేను చెప్పలేదు నేను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో జాయిన్ అవుతాను ఎనీ ఇంటెన్షన్ని, ఆ ఇంటెన్షన్ నేను ఎక్కడ చెప్పింది కూడా లేదు. అంటే అక్కడ మీరు చూడొచ్చు, నార్ ఎక్స్ప్రెస్డ్ ఎనీ ఇంటెన్షన్ టు జాయిన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో అంటే కాంగ్రెస్లో జాయిన్ అవుతానని చెప్పి నేను ఎక్కడా చెప్పలేదు అని చెప్పి కూడా ఆయన లెటర్లో కంక్లూడ్ చేస్తున్నారు. ఆ స్టేట్ దట్ ఇన్స్టెంట్ పిటిషన్ ఇస్ గ్రౌండెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పారాగ్రాఫ్ 2 of 1. సో అంటూ కూడా ఆ లెటర్ని కంటిన్యూ చేసిన సందర్భం. నా కొలీగ్ మధు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. కొద్దిసేపటి క్రితం 5 ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ నిర్ణయం తీసుకున్న గంటల వ్యవధి కాదు, ఇంకా చెప్పాలంటే బహుశా గంటల వ్యవధి ఇంకా ఎగ్జాక్ట్గా. సో గంటల వ్యవధిలోనే ఇప్పుడు కడియం శ్రీహరి రియాక్ట్ అయ్యారు. ఆయన కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఎలా చూడాలి ఈ పరిణామాన్ని? అంటే ఏమైనా భయం అనే పదం కనుక బహుశా ఇక్కడ ఉపయోగించగలిగితే ఆ కోణంలో చూడాలా, లేకపోతే లేదు ఎందుకైనా మంచిదని చెప్పి అడ్వాన్స్ స్టెప్ తీసుకున్నారా? ఎలా చూడాలి దీన్ని? ఎగ్జాక్ట్లీ అదే టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని వదిలి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు అనేటువంటి ఆరోపణలు ఆయన ఖండిస్తూ నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీ సభ్యుడినే అనేటువంటిది ఆయన ఇప్పుడు ఇచ్చినటువంటి గతంలో స్పీకర్ నోటీసులకు ఈ రోజు రెస్పాండ్ అవుతూ నోటీసులకు జవాబు ఇచ్చారు. కాకపోతే ఇందాక 5 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ నిర్ణయం ప్రకటించిన వెంటనే కొద్దిసేపట్లోనే కడియం శ్రీహరి రిప్లై ఇవ్వడం అనేటువంటిది కాస్త ఆశ్చర్యం కలిగిస్తా ఉంది. ఎందుకంటే మిగతా మొత్తం 5 మంది ఎమ్మెల్యేల పైన కూడా ఫిరాయింపుకు సంబంధించినటువంటి ఆరోపణలు ఉన్నాయి, వారిపైన కూడా నిర్ణయం ప్రకటించాల్సి ఉంది స్పీకర్. వారికి కాస్త గడువు ఇచ్చారు, దానం నాగేందర్ కి కడియం శ్రీహరికి కాస్త గడువు ఇచ్చారు. కాబట్టి ఆ గడువు లోపల రేపు లాస్ట్ గడువు ఉంది, వాళ్ళు ఈ రోజు రిప్లై ఇచ్చారు. దాని మీద స్పీకర్ ఎప్పుడు నిర్ణయం ప్రకటిస్తారో అనేటువంటి చర్చ ఉంది. కాకపోతే ఈయన మీద వచ్చిన ఆరోపణలపైన కడియం శ్రీహరి రెస్పాండ్ అయ్యారు. కాకపోతే డిఫెన్స్ లో ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది సచిన్. ఈ రోజు కడియం శ్రీహరి చేసినటువంటి రిప్లై అంటే స్పీకర్ ఇచ్చిన నోటీసులకు ఇచ్చినటువంటి రిప్లై డిఫెన్స్ లో కనపడ్డట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. గతంలో మొన్ననేమో కొన్ని రోజుల క్రితం ఏ పార్టీలో ఉన్నానో ఆ పార్టీలోనే ఉన్నానన్నారు, ఉప ఎన్నిక వస్తే నేనే గెలుస్తా అన్నారు, అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా అన్నారు. గతంలో కూతురు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా అభ్యర్థిగా పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ గుర్తు ఓటు ఏమని ప్రచారం చేశారు, వీడియోలు ఉన్నాయి, ఫుటేజ్ ఉంది, దానికి సంబంధించిన బహిరంగ సభలో పాల్గొన్న ఆధారాలు ఉన్నాయి. సో వీటన్నిటి నేపథ్యంలో స్పీకర్ పైన సుప్రీంకోర్టు సీరియస్ కావడం, చాలా కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అంశాలపైన చాలా గట్టిగా వారించడంతో ప్రస్తుతం కడియం శ్రీహరి స్పీకర్ కార్యాలయానికి ఇచ్చినటువంటి రిప్లైలో కాస్త డిఫెన్స్ కనిపిస్తా ఉన్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది మనం చూస్తా ఉంటే. ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి 10th షెడ్యూల్ పారాగ్రాఫ్ 2(1) సంబంధించినటువంటి ఆధారంగా ఉందంటూ గుర్తించాల్సినటువంటి అవసరం ఉందంటే ఆయన చెప్పారంటే నా పైన చేసిన ఆరోపణలు నేను సమాధానం చెప్తా ఉన్నాను, ఇక్కడ ఏ రకంగా నేను తప్పు చెప్పినా నా పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవచ్చు అనేటువంటిది కడియం శ్రీహరి దీంట్లో మెన్షన్ చేస్తారు ఆయన చెప్పినటువంటి రిప్లైలో. మరి బీఆర్ఎస్ ఎట్లా ఫర్దర్ గా మూవ్ అవుతుంది అనేటువంటి చూడాలి. ఇప్పటికే హైకోర్టుకి వెళ్తామంటున్నారు 5 ఎమ్మెల్యేల పైన స్పీకర్ ఇచ్చిన నిర్ణయం పైన. ఇక చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్నటువంటి వ్యక్తులలో దానం నాగేందర్, కడియం శ్రీహరి పేర్లు ఎక్కువగా వినిపిస్తా ఉన్నాయి. దానం నాగేందర్ ఏమో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ గెలిచి డైరెక్ట్ ఎన్నికల అఫిడవిట్ కి ఆధారాలు సమర్పించారు. కడియం శ్రీహరి ఏమో కూతురు విజయం కోసం బయట డైరెక్ట్ గా ప్రచారం చేసి చేయి గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేశారు, అది పార్టీ ఫిరాయింపే. మరి ఏం జరుగుతుందో అనేటువంటి ఒక చర్చ కొనసాగుతోంది. మొత్తానికైతే కడియం శ్రీహరి మొత్తం పూర్తిగా ఒక డిఫెన్స్ మోడ్ లోకి వెళ్లి ఈ స్టేట్మెంట్ చేసినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది ఆయన ఇచ్చినటువంటి రిప్లైలో. చూడాలి బీఆర్ఎస్ రిప్లై అవుతుంది. అంటే ఇది ఇండివిజువల్ డెసిషన్ అనుకోవాలా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన డైరెక్షన్స్ అనుకోవాలా? ఎలా చూడాలి దీన్ని? అంటే గతంలో ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక స్టేట్మెంట్ చేశాడు, కేవలం ఖైరతాబాద్ ఉప ఎన్నికను మాత్రమే తెరపైకి తెచ్చేలా కడియం శ్రీహరిని ఏదో ఒక టెక్నికల్ రీజన్స్ చూపిస్తూ ఆయనని కాపాడేలా, అంటే అనర్హత వేటు పడకుండా. కడియం శ్రీహరి ఉప ఎన్నికకు సిద్ధంగా లేరు, ఈ ఏజ్ లో దాదాపు 74 సంవత్సరాలు కడియం శ్రీహరికి. మళ్ళీ ఇప్పుడు ఉప ఎన్నికను ఫేస్ చేసే పరిస్థితి లేదు. గ్రౌండ్ లో ఉన్నటువంటి వ్యతిరేకత మరొక కారణం. కడియం శ్రీహరికి మళ్ళీ టికెట్ ఇస్తే కడియం శ్రీహరి ఓడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఆయనను టెక్నికల్ రీజన్స్ తో తప్పించి కాపాడి కేవలం ఖైరతాబాద్ లో మాత్రం చాలా స్ట్రాంగెస్ట్ ఎవిడెన్స్ ఉంది. ఇందాక మాట్లాడుకున్నట్టు బీఆర్ఎస్ పార్టీ గుర్తుపైన గెలిచి కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశాడు, ఎమ్మెల్యేగా గెలిచి దానం నాగేందర్ తో. ఖచ్చితంగా ఎన్నికల అఫిడవిట్ లో పూర్తి ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆయన పైన చర్య తీసుకునేటువంటి అవకాశం ఉంది. కేవలం ఖైరతాబాద్ సంబంధించి మాత్రమే ఉప ఎన్నికను ఫేస్ చేసేలా మిగతా 9 మందిని
టెక్నికల్ గా కాపాడేలా ప్రభుత్వం ఒత్తిడి ఉంది స్పీకర్ పైన అనేటువంటిది వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. సో ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే కడియం శ్రీహరి ఇచ్చినటువంటి రిప్లై చాలా క్లియర్ గా ఒక డిఫెన్స్ మోడ్ లోకి కడియం శ్రీహరి వెళ్ళి రిప్లై ఇచ్చినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే గతంలో ఆయన చేసిన స్టేట్మెంట్ చూస్తే చాలా కొంచెం అటాకింగ్ మోడ్ లో స్టేట్మెంట్ చేశారు గతంలో. ఇప్పుడు తగ్గి రిప్లైలో మాత్రం డిఫెన్స్ మోడ్ లో రిప్లై ఇచ్చినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు ఆఫ్ కోర్స్ ఆ కమెంట్స్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భం, దాంతోపాటు ఈరోజు వచ్చిన క్లారిటీకి సంబంధించి ఆఫ్ కోర్స్ ఇఫ్ పాసిబుల్ ఒక్కసారి మధుని కనెక్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఐ హావ్ ఎ క్వశ్చన్ టు ఆస్క్ హిమ్. ఒకసారి ఇంకో క్వశ్చన్ మీద క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేస్తాను. కడియం శ్రీహరి ఇప్పుడు బీఆర్ఎస్లోనే ఉన్నారంటున్నారు. సో కంటిన్యూ చేసే అవకాశం ఉందా? మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. మధు, ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ రైజ్ అవుతుంది. అంటే ఇప్పుడు పార్టీలోనే కంటిన్యూ అవుతాను అని చెప్పుకొచ్చారు ఆయన. సో ఈ క్రమంలో పార్టీలోనే ఉన్నాను, కంటిన్యూ అవుతున్నానని చెప్పిన నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్లోకి మళ్ళీ వెళ్ళబోతున్నారా అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. ఎందుకంటే ఇటు కాంగ్రెస్లోకి కొంతమంది ఉన్న వాళ్ళల్లో ఎందుకు వచ్చాము అనే భావన ఉందంటే కూడా ఒక చర్చ ఉంది. సో ఈ కోణంలో చూడాలా, ఆయన తిరిగి మళ్ళీ బీఆర్ఎస్లోకి యాక్టివ్ కాబోతున్నారు అనుకోవాలా, ఎలా చూడాలి? దీనికి సంబంధించి ఎటువంటి చర్చ ఉంది పార్టీల్లో? ఎగ్జాక్ట్లీ ఇందాక చేసినటువంటి స్టేట్మెంట్ అంటే ఆయన ఇచ్చిన రిప్లై ఒక డిఫెన్స్ మోడ్ లోకి కడియం శ్రీహరి వెళ్ళారని చెప్పడానికి రీజన్ ఏంటి అంటే రేపు 21వ తారీఖు రోజు, రేపు వచ్చేటువంటి 21వ తారీఖు రోజు 21st రోజు కేసీఆర్ బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం, రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. నిజంగా ఆయన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం వదులుకోలేదు అని ఇప్పుడు ఆయన ఇచ్చిన రిప్లైలో చెప్తా ఉన్నారు. కాబట్టి రేపు 21వ తారీఖు రోజు జరిగేటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో సమావేశానికి హాజరవుతారా కడియం శ్రీహరి, లేదంటే జ్వరం వచ్చిందనో ఇంకా ఇతరత్ర అనారోగ్య కారణాలు చూపించి తప్పించుకునే ప్రయత్నం చేస్తారా? ఇది పక్కన పెడితే రేపు ఫ్యూచర్ లో కొన్ని బిల్లుల విషయంలో కానీ, కొన్ని నిర్ణయాల విషయంలో కానీ, అసెంబ్లీలో జరిగేటువంటి విషయంలో పార్టీ నుంచి విప్ జారీ చేస్తారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు. మరి ఆ విప్పును అతిక్రమించి కనుక కడియం శ్రీహరి ముందుకు వెళ్తే ఆ రకంగా కూడా ఆయన పదవి పోయే అవకాశం ఉంది, అనర్హత వేటు పడే అవకాశం ఉంది. అట్లా 6 ఏళ్లు ఆయన పోటీకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి. ఇప్పటికే 74 ఏళ్లు కడియం శ్రీహరికి, అనర్హత వేటు పడితే దాదాపు రాజకీయాలకు స్వస్తి పలకాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో అందులో భాగంగానే మొత్తం ఆయన వేసినటువంటి లేఖ సారాంశాన్ని పూర్తి స్థాయిలో మనం గ్రహిస్తే ఒక డిఫెన్స్ మోడ్ లోకి వెళ్ళి ఆయన ఇప్పటికిప్పుడు అనర్హత పిటిషన్ ని తప్పించుకోవడానికి ఈ రిప్లై ఇచ్చినట్టుగా కనిపిస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు, వీళ్ళు పార్టీ మారకపోతే రేపటి నుంచి జరిగేటువంటి అన్ని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా తీసుకున్న కార్యక్రమాల్లో వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా పార్టీ కండువా కప్పుకొని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలి. లేదు అంటే మాత్రం వీళ్ళకు ప్రజలు బుద్ధి చెప్తారు, దానికోసం కార్యాచరణ రూపొందిస్తున్నాం అనేటువంటి స్టేట్మెంట్ బీఆర్ఎస్ ఎల్పీకి సంబంధించిన విప్ వివేకానంద గౌడ్ ఆర్టీవీతో మాట్లాడారు, స్పష్టం చేశారు. కేవలం లీగల్ ఫైటే కాదు, గ్రౌండ్ ఫైట్ చేయబోతా ఉన్నాం ప్రజల్ని కలుపుకొని వీళ్ళందరి పైన, పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల పైన అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి నెలకొంది. మొన్న కడియం శ్రీహరి పార్టీ మారానన్నారు, ఉప ఎన్నిక వస్తే ఫేస్ చేస్తా, నేనే గెలుస్తా అన్నారు. ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను అంటూ స్టేట్మెంట్ చేశారు. సో ఆ రకంగా చూస్తే చాలా డిఫెన్స్ మోడ్ లోకి వెళ్లారు. బీఆర్ఎస్ మాత్రం దీనిపైన ఫ్యూచర్ లో మళ్ళీ లీగల్ ఫైట్ కోసం ముందుకు వెళ్తా ఉంది. గ్రౌండ్ లో కూడా దీనిపైన కార్యాచరణ సిద్ధం చేసుకుంటుంది. మరి ఇంతవరకు అయితే రిప్లై లేదు, బీఆర్ఎస్ దీనిపైన రిప్లై ఇచ్చే అవకాశం ఉంది. రైట్ మధు, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. కడియం శ్రీహరి ఖతర్నాక్ స్టేట్మెంట్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం, తాను బీఆర్ఎస్లోనే ఉన్నానంటున్నారు కడియం శ్రీహరి. కాంగ్రెస్లో చేరనే లేదు అంటున్నారు ఆయన. రాతపూర్వకంగా వివరణ ఇచ్చారు కడియం శ్రీహరి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కడియం ఖతర్నాక్ స్టేట్మెంట్కి సంబంధించిన కాపీని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. తాను బీఆర్ఎస్లోనే అంటున్నారు కడియం శ్రీహరి. కాంగ్రెస్లో చేరనే లేదు. రాతపూర్వకంగా, లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు కడియం శ్రీహరి. కాంగ్రెస్లో చేరారు అన్న వ్యాఖ్యలపై కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ చేరాను, ఎప్పుడు చేరాను, ఏది చూపించండి అని భావం వచ్చేలా ఆయన చేసిన స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఒక్కసారి ఎలా అంటున్నారని అనుకుంటే కనుక ఆయన కౌంటర్ దాఖలు చేశారు, కౌంటర్ ఎఫిడవిట్ని దాఖలు చేశారు. కౌంటర్ ఎఫిడవిట్లో ఆయన చెప్తుంది ఏంటంటే, ఐ ఆమ్ ద రెస్పాండెంట్ హియరింగ్ అండ్ వెల్ acquainted with the facts of the case. I state that I deny each and every allegation is made in the petition filed seeking the disqualification unless I specifically admitted any harassment made therein. Nothing shall be deemed
టు హ్యావ్ బీన్ అడ్మిటెడ్ అంటూ కూడా అది రెండో పేరాలు ఆయన మెన్షన్ చేసుకొచ్చారు. అది కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నించదు. ఏమంటున్నారు, ఆ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ గురించి మాట్లాడుతున్నారు కదా, నేను ఎక్కడైనా వాలంటీర్గా భారతీయ రాష్ట్ర సమితికి బీఆర్ఎస్కి ఎక్కడైనా నా ప్రైమరీ మెంబర్షిప్ని స్వచ్ఛందంగా ఎక్కడైనా స్వచ్ఛందంగా నేను నా ప్రైమరీ మెంబర్షిప్ని వదిలేసానా, విడిచిపెట్టానా, సమాధానం చెప్పండి అంటున్నారు. దాంతోపాటు అదొక బ్లేటెంట్ లై అంటున్నారు. దాంతోపాటు ఏమంటున్నారు, నేను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే నేను భారతీయ రాష్ట్ర సమితికి నేను స్వచ్ఛందంగా నా ప్రాథమిక సభ్యత్వాన్ని వదిలేసుకున్నానా, విడిచిపెట్టానా అని చెప్పి ఆయన అడుగుతూనే నేను కాంగ్రెస్లో జాయిన్ అయ్యానా అంటూ కూడా ఆయన ప్రశ్నలు సంధిస్తున్న క్రమం. దాంతోపాటు ఇంకా ఏమంటున్నారు అక్కడ, అది కంటిన్యూ చేస్తుంది. ఎక్కడైనా ఎప్పుడైనా నేను కాంగ్రెస్లో చేరుతాను అని చెప్పానా అని చెప్పి ఆయన ప్రశ్నలు సంధించడం జరుగుతోంది. కాబట్టి ఎక్కడ చెప్పలేదు, చేయలేదు, కాబట్టి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, అనదర్ డెవలప్మెంట్ ఇదే అంశానికి సంబంధించి మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. కేటీఆర్ రియాక్షన్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు ఆయన. అసెంబ్లీ సాక్షిగా వాళ్ళ ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ నిలువున ఖూనీ చేస్తుందంటున్నారు మాజీ మంత్రి కేటీఆర్. దేశ అత్యున్నత న్యాయస్థానాలపైనే కాదు, చివరికి రాజ్యాంగంపై కూడా రాహుల్ గాంధీకి ఏమాత్రం గౌరవం లేదని మరోసారి తేలిపోయిందంటున్నారు మాజీ మంత్రి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటికి వెళ్లి మరీ సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయింపులకు తెరతీసిన నాటి నుంచి నేటి స్పీకర్ నిర్ణయం వరకు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అడుగడుగునా అపహాస్యం చేస్తూనే ఉంది. అభివృద్ధి కోసం పార్టీ మారినట్లు సాక్షాత్తు ఫిరాయింపు ఎమ్మెల్యేలే అనేకసార్లు ప్రకటించినా వారిని కాపాడడం రాహుల్ రెండు నాల్కల ధోరణికి నిదర్శనం అంటున్నారు. కేవలం ఫోటోలకు ఫోజులు ఇచ్చేందుకు చేతులు రాజ్యాంగాన్ని పట్టుకుని తిరిగితే సరిపోదు. తండ్రి చేసిన చట్టాన్ని గౌరవించలేని అసమర్థ నాయకుడిగా రాహుల్ గాంధీ చరిత్రలో మిగిలిపోయారు. రేవంత్ రెండేళ్ల పాలన వైఫల్యాలపై, పంచాయతీ ఎన్నికల్లో పల్లెపల్లెన వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకతకు భయపడే కాంగ్రెస్ పార్టీ బై ఎలక్షన్స్ అంటే జంకుతోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్య తీసుకోకుండా వెనుకడుకు వేయడానికి ప్రధాన కారణం ఇదేనని తెలంగాణ సమాజానికి స్పష్టంగా అర్థమైపోయింది. గోడ దూకిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తాత్కాలికంగా కాపాడినట్టు కాంగ్రెస్ అనుకున్న ప్రజాక్షేత్రంలో వారిని ఎమ్మెల్యే పదవికి అనర్హులుగా ఆయా నియోజకవర్గాల ప్రజలు ఎప్పుడూ ప్రకటించారంటూ జై తెలంగాణ అంటూ తన ట్వీట్ని కంక్లూడ్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. ఇటు బీఆర్ఎస్ నుంచి రియాక్షన్స్ ప్రారంభమయ్యాయి. ఇటు మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం ఇంట్రెస్టింగ్గా మారింది. ఎందుకంటే ఇటు ఏమంటున్నారు ఆయన, కేవలం తెలంగాణ కాంగ్రెస్ని కాదు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మరి ముఖ్యంగా అగ్రనాయకుడు రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేసిన క్రమం ఒకటే అంటున్నారు ఆయన. ఇది ఈరోజు జరిగిన పరిణామం. అసెంబ్లీ సాక్షిగా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ నిలువున ఖూనీ చేసింది అంటూ కూడా ఆయన ట్వీట్ని ప్రారంభించాలంటే అర్థం చేసుకోవచ్చు. దీని మీద రియాక్షన్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది పూర్తి స్థాయిలో. బహుశా ఇంకొక 2 రోజుల పాటు కాదు, బహుశా ఇంకొక 4-5 రోజుల పాటు అంశం మీద తీవ్రమైన చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇది ఇటు తీర్పుని బేస్ చేసుకొని, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన తీర్పుని బేస్ చేసుకొని ఇటు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని చెప్పి బీఆర్ఎస్ లీగల్ టీం కొద్దిసేపటి క్రితం ఆర్టీవీతో మాట్లాడినప్పుడు ఎక్స్క్లూజివ్గా చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఇటు కాంగ్రెస్ ఒకటే చెబుతోంది. రైట్, ఆల్రెడీ కొన్ని కమెంట్స్ రావడం జరుగుతోంది. ఈ రాష్ట్రంలో అన్ని రాజ్యాంగ వ్యవస్థలు అంటూ కూడా కొంతమంది కమెంట్ చేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఆల్రెడీ కొన్ని రియాక్షన్స్ ప్రారంభమయ్యాయి. కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరారా లేరా అని చెప్పి ఆర్టీ ఒక ప్రశ్నను ప్రజల ముందు ఉంచినప్పుడు చాలామంది ఇక్కడ చేరారు అంటూ 83% మంది, చేరలేదు అంటూ దాదాపుగా అంటే 80 నుంచి 80% పైగా చేరారు అంటూ చెప్తూ ఉంటే చేరలేదు అనేది 18% మంది చెప్తున్న సందర్భం. అయితే టెక్నికల్గా ఆయన చేరారా అన్నది బహుశా ఇది లీగల్ ఆస్పెక్ట్ కాబట్టి బహుశా కోర్టు కావచ్చు, లేకపోతే అసెంబ్లీ స్పీకర్ దీన్ని ఎలా పరిశీలించి పరిగణలోకి తీసుకునేటువంటి నిర్ణయాన్ని వెల్లడిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. బట్ పొలిటికల్గా మాట్లాడుకున్నప్పుడు నైతికంగా అనే పదం ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది. నైతికంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. బట్ ఇక్కడ కాంగ్రెస్ ఏం చెబుతోంది, కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ ఈ రెండింటితో మనం మాట్లాడిన సందర్భం ఏమంటుంది కాంగ్రెస్, మేము కూడా గేమ్ ఆడతాము, మాకు కూడా గేమ్ ఆడటం వచ్చు అంటూ కూడా ఒక కమెంట్ చేస్తూనే ఇంకొక మాట ఏముంటుంది, సో ప్రస్తుతానికి మమ్మల్ని ఇబ్బంది పెట్టే వాతావరణం కనుక అటువంటి సినారియో డెవలప్ చేస్తే వీఆర్ రెడీ టు ప్లే అవర్ ఓన్ గేమ్ అంటోంది కాంగ్రెస్. దాంతోపాటు వీళ్ళు మద్దతుగానే ఉన్నారు, ఎక్కడ పార్టీలో చేరారా కాదు,
మాకు మద్దతు ఇస్తున్న సందర్భం ఉంది, అంటే బయట నుంచి మద్దతు ఇస్తున్న సందర్భం అంటూ కూడా. సో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్. మరి దీన్ని ఎలా కన్సిడర్ చేస్తారు? దీన్ని ఈ అంశాన్ని బేస్ చేసుకొని ఇటు బీఆర్ఎస్ ఎలా ముందుకు వెళ్తుంది, లీగల్గా దీన్ని ఎలా డిఫెండ్ చేసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. కేటీఆర్ చేసిన ట్వీట్ని మీరు చూడడం జరుగుతుంది. ఒకటే అంటున్నారు ఆయన, రేవంత్కి సంబంధించి మరి ముఖ్యంగా ఫస్ట్ లైన్ తర్వాత మీరు ఒక్కసారి థర్డ్ పేరాన్ని చూడండి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇంటికి వెళ్ళి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ పార్టీ ఫిరాయింపులకు తెరతీసిన నాటి నుంచి నేటి స్పీకర్ నిర్ణయం వరకు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అడుగడుగునా అపహాస్యం చేస్తూనే ఉంది అంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్న క్రమం. సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా ఉంది. మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.